మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించాయి. అందులో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్కు మహర్దశ పట్టనుంది. ఎన్నో సంవత్సరాలు చూస్తున్న మన రైల్వే స్టేషన్ పూర్తిగా రూపురేఖలే మారిపోబోతున్నాయి. ఇందుకు గాను 104 కోట్ల భారీ బడ్జెట్ను కేంద్ర మరియు రైల్వే శాఖ మన నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికై కేటాయించింది. మరి ఆ అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఇవాళ ప్రత్యేక కార్యక్రమం తెలుసుకుందాం రండి. సో మొత్తానికి నెల్లూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, నెల్లూరు రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణించే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మనకు ప్రధానంగా 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి, ఇంకోటి ఆత్మకూరు బస్ స్టాండ్ సైడ్ అంటే పడుగుపాడు వెళ్ళే సైడ్ నుంచి. జనరల్గా మనం అందరం కూడా ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంట్రన్స్ నుంచి వస్తామో దాని అందరం మనం మొన్నటి వరకు మెయిన్ ఎంట్రన్స్ అంటుంటాం. సో అదే మనకు వెస్ట్ సైడ్ ఎంట్రీ, ఏదైతే ఇప్పుడు మనం లోపలికి వచ్చామో అది వెస్ట్ సైడ్ ఎంట్రీ. సో ఫ్యూచర్లో మనకు రైల్వే స్టేషను ఈ విధంగా మనకు కనిపించబోతుంది. సో అంతే స్థాయిలో మనకు అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రైల్వే స్టేషన్లో అయితే శరవేగంగా జరుగుతున్నాయి. మరొకటి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు బ్యాక్ సైడ్ అంటే పడుగుపాడు వెళ్ళే ఆత్మకూరు బస్ స్టాండ్ సైడ్ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఆ ఎంట్రీ అనమాట. సో మనకు ఫ్యూచర్లో ఇటు ఫస్ట్ ఎంట్రీ, బ్యాక్ సైడ్ ఎంట్రీ, ఈ 2 ఎంట్రీలు ఏ విధంగా ఉండవంటే ప్రపోజ్డ్. సో ఈ విధంగా మనకు రైల్వే స్టేషన్ అభివృద్ధి కాబోతుంది నెల్లూరు స్టేషన్. నిజంగా అనుకుంటుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మనకి. ఎందుకంటే చాలా రోజులు మనం ఈ స్టేషన్ చూస్తూ అలవాటు పడిపోయినాం. మన స్టేషన్ కూడా డెవలప్ అయితే బాగుండు అనుకున్నాం. సో నెల్లూరుని ఎంపిక చేసుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా 104 కోట్ల భారీ నిధులు విడుదల చేసింది. నిధులు కూడా విడుదలైపోయాయి. ఆల్రెడీ పనులు అయితే మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఒకసారి ప్లాట్ఫామ్ పైకి వెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం. సో మొత్తానికి ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో నెల్లూరు రైల్వే స్టేషన్ టాప్ వ్యూలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ కూడా రాబోతున్నాయి. అదేవిధంగా ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ప్యాసింజర్స్ కోసం అరేంజ్ చేయబోతున్నారు. సో నిజంగా అయితే మాత్రం ఫ్యూచర్లో నెల్లూరు రైల్వే స్టేషన్ ఒక రేంజ్లో ఉండబోతుంది. ఒక కోటను తలపించే విధంగా, లేకపోతే పాత రోజుల్లో ప్యాలెస్లు ఏ విధంగా అయితే ఉంటాయో అంత స్థాయిలో నెల్లూరు రైల్వే స్టేషన్ డెవలప్ చేయబోతున్నారు. నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే మనందరికి ఒక డౌట్ రావచ్చు, ఎందుకు నెల్లూరు రైల్వే స్టేషన్కి అంత స్పెషాలిటీ అంటే, దాదాపు మనకు అందిన సమాచారం ప్రకారం నెల్లూరు నుంచి రోజుకి 136 ఎక్స్ప్రెస్ రైళ్లు ట్రావెల్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. అంటే ఇక్కడ ఆగే ట్రైన్స్ గురించి చెప్తున్నాను. అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహం అంటే మన స్వాతంత్ర పోరాటం సమయంలో ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు స్వయంగా మహాత్మా గాంధీ ఈ స్టేషన్కి వచ్చారని చెప్పి చరిత్ర కూడా చెప్తుంది. సో ఆయన గుర్తుగా, ఆయన పాదం మోపిన నేల గుర్తుగా ఈరోజు నెల్లూరు రైల్వే స్టేషను ఇంత చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు 104 కోట్లు ఈ అభివృద్ధి పనులకై కేటాయించారు. పనులు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. అంటే ఇంకా దాదాపు ఈ సంవత్సరం కూడా కావచ్చు. మొత్తానికైతే మాత్రం క్వాలిటీలో కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీ పరంగా కావచ్చు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. అద్భుతమైనటువంటి నెల్లూరు రైల్వే స్టేషన్ మనం తొందరలో చూడబోతున్నాం. మన నెక్స్ట్ జనరేషన్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు స్టేషన్ చూసి. సో చూడండి, మొత్తం అంతా కూడా నిరంతరం శ్రామికులు ఇక్కడ పనిచేస్తూనే ఉన్నారు. సాధ్యమైనంత మేర పనులు పూర్తి చేయాలనే ఒక ఉద్దేశంతో పనులు కూడా చాలా చకచకా జరిగిపోతున్నాయి. సో ఇక్కడ నాకు తెలిసి పైనంతా రూఫ్ రాబోతుంది, సీలింగ్ రాబోతుంది. అదేవిధంగా ఇక్కడ రెస్టారెంట్స్, షాపింగ్స్ దీనికి సంబంధించి కూడా రాబోతుంది. 2 ఎంట్రన్స్ మనం అనుకున్నట్టు 2 ఎంట్రన్స్లోంచి ఇప్పుడు మనం వచ్చింది వెస్ట్ సైడ్ ఎంట్రన్స్, తర్వాత ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ కూడా అంతే స్థాయిలో డెవలప్ చేస్తున్నారు. సో మనం చూసినట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ పనులు అయితే మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎప్పుడు కొత్త బిల్డింగ్ అంటే నెల్లూరు రైల్వే స్టేషన్ ఎప్పుడు కొత్తగా చూడబోతున్నామా, ఎప్పుడు
ఆ కొత్త బిల్డింగ్ లోంచి మనం ఎప్పుడు ట్రావెల్ చేయబోతున్నామని ఆ క్యూరియాసిటీ అయితే నాకు కూడా ఉంది. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఇదే రైల్వే స్టేషన్ చూస్తున్నాము. ఇక్కడ నుంచి చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు ఇలా రకరకాల ప్రాంతాలకు వెళ్ళొచ్చాం. కానీ మన ఊరు రైల్వే స్టేషన్ కనుక బాగా డెవలప్ అయితే మనం ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మీ స్టేషన్ చాలా బాగుంటుందంట కదా అని ఎవరిని అడిగితే నిజంగా ఆ ఫీల్ చాలా బాగుంటుందన్నమాట. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం మన నెల్లూరు రైల్వే స్టేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అదే దాంతోపాటు తిరుపతి కూడా ఉంది ఆ లిస్టులో. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, అదేవిధంగా నెల్లూరు, తిరుపతి. సో ఈ స్టేషన్స్ అన్నీ కూడా డెవలప్ చేయబోతున్నారు. సో మొత్తానికైతే మాత్రం మెట్రో ఏదైతే మెట్రో సిటీస్లో పెద్ద పెద్ద స్టేషన్స్ ఉంటాయో అంతే స్థాయిలో డెవలప్మెంట్ పనులు అయితే మాత్రం చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇంకా కూడా జరగాల్సి ఉంది, ఇంకా చాలా పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. సో మొత్తానికి మనం ఇప్పుడు వచ్చింది వెస్ట్ ఎంట్రన్స్. ఒకసారి ఈస్ట్ ఎంట్రన్స్కి వెళ్దాం. ఈస్ట్ ఎంట్రన్స్ మనం ఆల్రెడీ ప్రపోజల్ చూపించాం ఎలా ఉంటుందో. ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఈస్ట్ ఎంట్రీలోంచి ఇప్పుడు మనం ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నాం. ఆల్రెడీ మనం ప్రపోజల్ చూసాం. ఫ్యూచర్లో ఈ టెర్మినల్ ఏ విధంగా డెవలప్ కాబోతుంది, ఏ విధంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ కూడా డెవలప్మెంట్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి, చకచకా జరిగిపోతున్నాయి. సో ఏదైతే ప్రపోజ్డ్ టెర్మినల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో అయితే మాత్రం నిజంగా నెల్లూరు రైల్వే స్టేషన్ చాలా గ్రాండ్గా కనిపించబోతుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది ఒక కొత్త హంగులాగా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈవెన్ మనకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. సో ఇన్ని రోజులు మేము చూసినటువంటి పాత స్టేషన్ ఇదేనా అనిపిస్తుంది మనకు. తొందరలో ఆ ఫీలింగ్ అందరికీ రాబోతుంది. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం నెల్లూరు రైల్వే స్టేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు 104 కోట్లు నిధులు కేటాయించడం సంతోషించదగ్గ విషయం. సో మనం అందరం కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రైల్వే శాఖకు థ్యాంక్స్ కూడా ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో అదే స్టేషను మన స్టేషన్ డెవలప్ కాలేదని మనలో కూడా చాలామంది ఫీల్ అయి ఉంటాం. సో అలాంటి వాళ్ళందరి ఫీలింగ్స్కి ఈరోజు ఆన్సర్ తొందరలో మనకు ఆన్సర్ దొరకబోతుంది. సో మొత్తానికైతే మాత్రం నేను మొత్తం స్టేషన్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఏముండబోతున్నాయి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేసాం. సో అందులో సక్సెస్ అయ్యామని మేము అనుకుంటున్నాం. సో తొందరలో మనందరం కూడా కొత్త రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మన గమ్యస్థానానికి క్షేమంగా చేరుకొని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. కెమెరా పర్సన్ వంశీ కృష్ణారెడ్డితో జోసఫ్ సాస్ టీవీ నెల్లూరు నుంచి. మగువలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే.
సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842